గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునేలా చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్కిటిక్లో రష్యా, చైనాను ఎదుర్కోవటానికి ఈ బిల్లు కీలకమని వెల్లడించారు. వెనజువెలాపై పట్టు సాధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ గ్రీన్లాండ్ స్పీడప్ చేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని చూశారు. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 మధ్య డబ్బు ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదనలు చేసింది. ఇంకో 20 రోజుల్లో ఈ ద్వీపం గురించి మాట్లాడదామంటూ ట్రంప్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. యుఎస్ నగదు చెల్లింపు ప్రతిపాదనను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. నాటో దేశాలు కూడా యుఎస్ ప్లాన్పై ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునేలా చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్కిటిక్లో రష్యా, చైనాను ఎదుర్కోవటానికి ఈ బిల్లు కీలకమని వెల్లడించారు. వెనజువెలాపై పట్టు సాధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ గ్రీన్లాండ్ స్పీడప్ చేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని చూశారు. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 మధ్య డబ్బు ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదనలు చేసింది. ఇంకో 20 రోజుల్లో ఈ ద్వీపం గురించి మాట్లాడదామంటూ ట్రంప్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. యుఎస్ నగదు చెల్లింపు ప్రతిపాదనను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. నాటో దేశాలు కూడా యుఎస్ ప్లాన్పై ఆందోళన వ్యక్తం చేశాయి.